तेलंगाना राजस्व कर्मचारी सेवा संघ ट्रेशा के तत्वावधान में बुधवार को पेटापल्ली जिला समरणालय एकीकृत कार्यालय में समरणालय आम बैठक हुई। पेटापल्ली जिले तेलंगाना राजस्व कर्मचारी सेवा संघ ट्रेसा की जिला अध्यक्ष सचिव समिति के सदस्यों को सर्वसम्मति से चुना गया। जिला नागरिक आपूर्ति कार्यालय में कार्यरत डिप्टी ताशी लीडर महेश को अध्यक्ष और मुक्ताराम मंडल के तहसीलदार सुमन को मुख्य सचिव के रूप में और जिले में विभिन्न सर्वर्गों में कार्यरत सदस्यों को सर्वसम्मति से समिति के सदस्य के रूप में चुने गए। इस मौके पर एसोसिएशन के प्रदेश अध्यक्ष रविंदर, महासचिव गौतम कुमार, राजकुमार, समरणालय एओ श्रीनिवास, राजस्व कर्मचारियों के सभी निर्वाचित कमेटी की ओर से सम्मानित सभी सदस्यगण सारे राजस्व कर्मचारी चुने गए। तो वही अधिकारी उनसे 1 लाख का उनको चेक सौंपते हैं। साथ में रविंदर ने कहा कि अध्यक्ष रविंदर से मुखातिब होते हुए उन्होंने कहा कि हम राजस्व अमले में खड़े रहेंगे, चाहे कितनी भी मुश्किलें सामने आए। ఆహ్వానం మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది। ఇక్కడ పెద్ద సంఖ్యలో మొత్తం జిల్లా రెవెన్యూ ఉద్యోగులందరూ హాజరు కావడం జరిగింది। వారి యొక్క సమస్యలు ఇక్కడ చెప్పడం జరిగింది। వారి సమస్యలన్నిటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారని మాట ఇవ్వడం జరిగింది। అలాగే ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు ఇన్ని ప్రమోషన్లు తీసుకున్నారు అంటే ట్రెసా అనే కారణము। ఎందుకంటే ట్రెసా అంటే రెవెన్యూ ఉద్యోగులకు భరోసా, బాధ్యత, నమ్మకం। అది గత 10 సంవత్సరాల నుంచి క్లియర్గా చూస్తున్నారు। ఎందుకంటే ఇప్పుడు కొత్త ఉద్యోగులు కాబట్టి 10 సంవత్సరాల నుంచి చూస్తున్నారు। గత ప్రభుత్వ పాలనలో ఎన్నో ఇబ్బందులు పడినాం, ఆ ఇబ్బందులు ఎదుర్కొన్నాం, నిలబడ్డాం, నిలిచినాం, గెలిచినాం। ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వంలో తప్పకుండా పనులు జరుగుతాయని, ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ మీద ఒక పాజిటివ్ క్లారిటీ వాళ్ళకు ఉంది। తప్పకుండా మళ్ళీ రెవెన్యూ వ్యవస్థను గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు చెప్తున్నారు। మేము రెవెన్యూ శాఖ మంత్రులకు కూడా ఎన్నోసార్లు మేము రిప్రజెంటేషన్ చేయడం జరిగింది। ఎన్నిసార్లు చేసినప్పటికీ కూడా తప్పకుండా సంక్రాంతిలోపు జనవరిలో తప్పకుండా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాము। మొత్తం మళ్ళీ గ్రామ పరిపాలనా వ్యవస్థను పటిష్టం చేస్తాము, ప్రజలకు మంచి సేవలు అందిస్తాము। ప్రజలకు ఇంకా మెరుగైన మేలైన సత్వరమైన సేవలు అందించడానికి రెవెన్యూ ఉద్యోగులు రెడీగా ఉండాలని కోరడం జరిగింది। దానికి మేము కూడా మంత్రివర్యులకు హామీ ఇవ్వడం జరిగింది। మీరు ఏ ప్రజా సంక్షేమ పథకాన్ని అమలు చేసినా, ఏది ప్రవేశపెట్టినా ముందు మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి తప్పకుండా అందరికీ పంపించి, అందరికీ ఇప్పించి మీ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని హామీ ఇవ్వడం జరిగింది।